నమస్తే, నేను జనం టీవీ శంకర్. హుజూరాబాద్ ఎలక్షన్లో వచ్చినాం. హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి టికెట్ ఆశించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా టికెట్ ఆశించినటువంటి కొలుగురి రాజు మనతో ఉన్నాడు. అతను అడిగి తెలుసుకున్నాం ఇక్కడ రాజకీయాలు ఎట్లా ఉన్నాయి, తర్వాత దళిత బంధు ఇక్కడ ఏ విధంగా ప్రభావం చూపిస్తుంది ఓట్ల మీద తెలుసుకున్నాం. చెప్పండి రాజు గారు, మీరు టికెట్ ఆశించారు, టికెట్ మీకు అధిష్టానం నుంచి ఏమని చెప్పింది? రేపు ఏదైతే 30 తారీఖు నాడు జరగబోయేటువంటి హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో మా పార్టీ ఏదైతే రాష్ట్ర ఎన్ఎస్యూ అధ్యక్షుడు బల్మూరి వెంకట్ గారిని అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయడం జరిగినది. కానీ ఎవరైతే 17 మందిని టికెట్ కొరకు అప్లై చేసినామో మేమందరం అధిష్టానం యొక్క మాటకు కట్టుబడి మా యొక్క అభ్యర్థి అయినటువంటి బల్మూరి వెంకట్ గారికి సంపూర్ణమైనటువంటి మద్దతు తెలియజేయడం జరిగినది. అదేవిధంగా ఉప ఎన్నికల్లో కేవలం మాది సన్నాసుల పార్టీ కాదు, బౌద్ధ రాజకీయ పార్టీ అని చెప్పి వేదిక మీద చెప్పినటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి గారు దళిత బంధు అని చెప్పి ఒక స్కీమ్ తీసుకురావడం జరిగినది. యాజ్ ఏ దళితునిగా కేవలం దళిత బంధు అనేది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి దళితులను అందరినీ మోసం చేసే పథకంగా మేము చెప్తా ఉన్నాం. దానికి చాలా ఉదాహరణలు ఉన్నాయి. ఇవాళ దళిత బంధు ఇంటికి ఒక 10 లక్షల రూపాయలు అంటా ఉన్నారు. కానీ కోవిడ్ వచ్చిన కాంచెలి అంతకన్నా ముందు 7.5 సంవత్సరాలు ఏదైతే టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి కోవిడ్ వచ్చిన తర్వాత ప్రభుత్వానికి దళితులకు ఇచ్చేటువంటి ఏదైతే సంక్షేమ హాస్టళ్ల యొక్క నిధులు మిగులైనవి, గురుకులాలలో మిగులైనవి, అదేవిధంగా ప్రభుత్వానికి అనేక రకాలైనటువంటి కోవిడ్ వల్ల డబ్బులు సమకూరినాయి. ఇవన్నిటికి పోను హైదరాబాద్ చుట్టుపక్కల ఉండబడేటువంటి భూములు అమ్మడం వల్ల కూడా ఆర్థికంగా ఖజానా నిమ్మడం జరిగింది. కేసీఆర్ గారు దళితులకు 10 లక్షల రూపాయలు అంటా ఉన్నారు. కానీ ఇంకొక మాట కూడా చెప్పిండు, ఈ 10 లక్షల రూపాయలు కట్టడం కూడదు, మళ్ళీ తిరిగి బ్యాంకులకు అని అన్నాడు. అగో అక్కడనే దళితులను మోసం చేసే అటువంటి పరిస్థితి ఉన్నది. దానికి ఒకే ఒక ఉదాహరణ చెప్తా ఉన్నా. ఇలా ఏ బ్యాంకులే కానీ నేషనలైజ్ బ్యాంకుల కాంచెలు బెదలు పెడితే ప్రైవేటుకు ఉన్నటువంటి హెచ్డిఎఫ్సి, ఐసిఐసి, ఐడిపిఎల్ ఇవన్నీ బ్యాంకులలో ఎవరైతే లోనుకు పోతారో వాళ్ళకి సంబంధించినటువంటి ఆధార్ కార్డు కానీ పాన్ కార్డు కానీ ఖచ్చితంగా తీసుకొని వీరి యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటి, వీళ్ళు ఎంత లోన్ తీసుకున్నారు, వీళ్ళ ఈఎంఐ ఎంత అని చెప్పి ప్రతి ఒక్క అంశము ఈ దళిత బంధు విషయంలో కానీ అంటే మీరు డబ్బులు తీసుకొని 10 లక్షలు కానీ ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వము, కట్టద్దు అని చెప్పి అంటా ఉన్నాడు. అంటే రేపు ఇంకొక విషయంలో ఏదైనా ఒక ఎవరైతే లబ్ధిదారుడు ఉన్నాడో వేరే ఒక అటువంటి స్కీమ్ గురించి కనుక పోయేనుంటే సెటిల్మెంట్ అనేటువంటి పదం ఈ దళిత బంధు స్కీమ్లో ఉంటుంది. ఎందుకు ఉంటుంది అంటే ప్రభుత్వమే కట్టద్దు అని అంటుంది, కానీ బ్యాంకు ఇంకొక 10 రూపాయలు కూడా లోన్ ఇవ్వడానికి వరకు ఆస్కారం ఉంటుంది. అది భారతదేశం సిస్టంలో ఉన్నది. ఈ సిస్టమ్ ఎక్కడ ఉంటుంది అంటే సిబిల్ అనేది ఒకటి పెడతారు. సిబిల్ అని పెట్టి ఇగో ఈ సిబిల్ రిపోర్ట్లో ఈయన 10 లక్షలు తీసుకున్నాడు కాబట్టి ఈయన కట్టలేదు కాబట్టి ఈయనకు ఇంకొక స్కీమ్ ఇచ్చేది లేదని చెప్పి మొత్తం ఇది ప్రమాదానికి గురిగడేటువంటి దళిత జాతి మొత్తం ప్రమాదానికి గురి కావాల్సినటువంటి పరిస్థితి దళిత బంధు ఉన్నది. మేమేంటో ఏమంటున్నాం అంటే దళితులకు నువ్వు ఇచ్చే అటువంటి 10 లక్షలు వద్దు, మాకు కావాల్సింది ఇలా దళితులకు హక్కులు కావాలంటా ఉన్నాం. ఇలా అసైన్డ్ సమస్య ఉన్నది. తెలంగాణ పాత 10 జిల్లాలలో దళితులు అత్యధికంగా అసైన్డ్ భూములను నమ్ముకొని ఉన్నారు. వాళ్ళకి ఇప్పటి వరకు సరి అయినటువంటి పట్టాలు లేవు. అవి మాకు భూమి హక్కును కల్పించమని అంటా ఉన్నాం. ఇంకా మీరు చేయాలనుకుంటే దళిత జాతికి ఇవాళ గ్రామాలలో సఫాయి కార్మికులు ఉదయం 4 గంటలకు లేచి గ్రామాలను పట్టణాలను శుద్ధి చేసేటువంటి దళిత జాతికి సంబంధించినటువంటి సఫాయి కార్మికులను పర్మినెంట్ చేయమని అడుగుతా ఉన్నాం. ఆశా కార్యకర్తలను పర్మినెంట్ చేయమని అంటా ఉన్నాం. హోమ్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఎవరైతే హోంగార్డులు ఉన్నారో దళితులు వాళ్ళని పర్మినెంట్ చేయాలని అడుగుతా ఉన్నాం. ఇంకా అనేక రకాలుగానటువంటి ఇవాళ ఆర్టీసీ అయితే ఎక్కడైతే సెక్టార్లలో ఉన్నారో ఆయా సెక్టార్లు ఉన్నటువంటి దళితులకు అందరికీ పర్మనెంట్ చేయమని చెప్పి అడుగుతా ఉన్నాం. నువ్వు ఇచ్చేటువంటి 10 లక్షలు మాకు అవసరం లేదు. ఇవాళ సఫాయి కార్మికులు అయితేనేమి ఉదయం 4 గంటలకు లేచి వాళ్ళు వాకిలు ఉడుచుకోకుండానే ఊరు వాకిలు ఉడిచేటువంటి సఫాయి కార్మికులను పర్మనెంట్ చేయమంటా ఉన్నాం మా దళితులను. ఇవాళ మెజారిటీ ఎఫ్ఏలు ఎవరైతే ఫీల్డ్ అసిస్టెంట్లు ఉన్నారో ఉపాధి హామీ
కూలీలకు పని చెప్పేటువంటి వాళ్ళు ఉన్నటువంటి దళితులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి పర్మనెంట్ చేయమని చెప్పి అడుగుతా ఉన్నాం. కానీ నువ్వు ఇచ్చేటువంటి 10 లక్షలు మమ్మల్ని ఆర్థిక పరిపుష్టి చేయడానికి నువ్వెవరే 10 లక్షలు ఇవ్వడానికి? మాకు 3 ఎకరాలు ఇస్తా అన్నావు. ఏ ఊర్లకు పోయినా కానీ 5 లక్షలకు ఎకరం భూమి ఎక్కడ లేదు. కనీసం 10-20 లక్షలకు భూమి ఉన్నది. అంటే మమ్మల్ని ఆ రకంగా కూడా మోసం చేస్తా ఉన్నావు. నీ దళిత బంధు అనేది దళితులకు వ్యతిరేకమే కానీ దళితులకు అనుకూలమైనటువంటిది కాదు. మా దళిత జాతులు ఏ విధంగానైతే ఉన్నారో, ఏ సెక్టార్లలో అయితే ఉన్నారో వాళ్ళందరికీ ఉద్యోగ భద్రత కల్పించమంటా ఉన్నాం. మరీ ముఖ్యంగా మా కుటుంబాలలో, దళిత కుటుంబాల్లో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు ప్రత్యేకమైనటువంటి రిక్రూట్మెంట్ ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదైతే 1,90,000 ఉద్యోగాలు ఉన్నాయో ఆ లెక్కన రిజర్వేషన్ ప్రకారం 15% ఉద్యోగాలు మాకు ఇవ్వమని చెప్పి అడుగుతా ఉన్నాం. కానీ నీ దళిత బంధు మాకద్దు. దళిత బంధు అనేది కేవలం దళితులను మోసం చేయడానికే కానీ దళితుల అభివృద్ధి కొరకు మాత్రం కాదు. దానికి ఒకే ఒక ఉదాహరణ ఇవాళ బ్యాంకులు ఇవ్వనివో ఇంకొకటి కూడా చెప్తా ఉన్నాం. నువ్వు ఇచ్చేటువంటి 10 లక్షలు కాదు, ఒక ఫ్యాక్టరీ పెట్టి ఇది కేవలం దళితులకు సంబంధించినటువంటి ఫ్యాక్టరీ, అందులో ఒక 4,000 ఉద్యోగాలు, 2,000 ఉద్యోగాలు, ఉద్యోగ కల్పన కలిపి ఆ ఫ్యాక్టరీకి ఇవాళ ఉదయం లేసుడితో ఒక పాల ప్యాకెట్కి పోతారు ప్రతి అవ్వ, ప్రతి అక్క, ప్రతి అన్నదమ్ములు. ఆ పాల ప్యాకెట్ ఇచ్చేటువంటి ఏదైతే ఆ పాల ప్యాకెట్ కవర్ ఉన్నదో ఆ కవర్లు చేసేటువంటిది ఇవ్వండి, లేకపోతే వాటర్ ప్యాకెట్లది ఇవ్వండి, ఫ్యాక్టరీలను పెట్టియండి మాతోటి. కానీ 10 లక్షలు ఇస్తావు, ఈ 10 లక్షలతోనే మీ బతుకు ఇంతటితోటే సమాప్తం అని చెప్పి మాత్రం వద్దని చెప్పి దళిత బంధు అనేది దళితులను మోసం చేయడానికి చెప్పినటువంటి పథకమే తప్ప దళితుల యొక్క అభివృద్ధి కొరకు కాదని చెప్పి చెప్తా ఉన్నాం. మరీ ముఖ్యంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం మీద కూడా ఇవాళ బీజేపీ మీద కూడా 2 మాటలు చెప్పదలుచుకున్నాం. ఇవాళ రిజర్వేషన్లు తీసేస్తామంటే దళితులు వ్యతిరేకరవుతారు ఈ దేశంలో అని చెప్పి ఇవాళ ప్రైవేటీకరణ, రైల్వేలను ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నది, డిఎస్ఎల్లను ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నది, ఇవాళ అదేవిధంగా ఎల్ఐసిని ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నది. ఏదైతే ఎక్కువ సెక్టార్లలో ఉద్యోగాలు ఏవైతే ఉంటాయో ఆ ఉద్యోగాలను దళితులకు దూరం చేయడానికి ప్రైవేటీకరణ మార్గంగా దొంగచాటున బీజేపీ ప్రభుత్వం కూడా పోతా ఉన్నది. బీజేపీ కానీ ఇవాళ టీఆర్ఎస్ కానీ దళితులకు పూర్తిగా వ్యతిరేకి. ఇది దళిత బంధు అనేది దళితులను మోసం చేయడానికే కానీ దళితుల యొక్క అభివృద్ధిని మాత్రం ఆకాంక్ష కాదని చెప్పి దీనిలో నేను అప్పీల్ చేస్తూ ఉన్నా. ఇవాళ దళితుల్లో అయినటువంటి మందకృష్ణ మాదిగన్ అయితేనేమి, చెన్నయ్య అయితేనేమి, అద్దంకి దయాకర్ అయితేనేమి, గద్దరన్న అయితేనేమి, వీళ్ళు కాకుండా ఎవరైతే విఘ్నులైనటువంటి వాళ్ళు దళిత బంధు మీద ఒక సమగ్రమైనటువంటి నివేదిక తీసుకొచ్చుకొని ఈ 10 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి వస్తే రేపు రాబోయేటువంటి దినాలలో ఆ కుటుంబం నుండి ఇంకేమైనా బ్యాంకులకు అప్పుగా పోయానుంటే వస్తుందా రాదా అని చెప్పి ఎకనామిక్స్ తెలిసినటువంటి వాళ్ళు, బ్యాంకింగ్ సెక్టార్ గురించి తెలిసిన వాళ్ళు ఈ దళిత బంధు తీసుకోవాలా వద్దా అని చెప్పి కూలంకుషంగా ఒక సమగ్రమైనటువంటి నివేదిక తీసుకొని ప్రజలకు మెసేజ్ ఇవ్వాలని చెప్పి ఎవరైతే దళిత జాతులు ఉన్నటువంటి ఉన్నత వర్గాలను నేను కోరడం జరుగుతూ ఉన్నది. మరీ ముఖ్యంగా మేము మా కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రజల కొరకు మరియు ముఖ్యంగా నిరుద్యోగ యువత కొరకు పోరాటం చేస్తున్నటువంటి ఎవరైతే బల్మూరి వెంకట్ గారికి ఇంటికొక ఓటు వేసి అత్యధికమైనటువంటి మెజార్టీతోటి హుజరాబాద్ ప్రజానీకం గెలిపియాలని చెప్పి కోరుతున్నాం. హుజరాబాద్లో దళితుల ఓటు దండుకోవడం కోసం దళిత బంధు ఇచ్చారు. దళిత బంధు ఏ విధంగా ఉంది, దళిత బంధు వెనుక కుట్ర ఏంటి, తర్వాత కార్మికులకు, సఫాయి కార్మికులకు, మున్సిపల్ కార్మికులకు వాళ్ళని ఎట్లా అణగదొక్కిండి కేసీఆర్, తర్వాత ఫీల్డ్ అసిస్టెంట్లు విధుల్లో తీసుకోకుండా వాళ్ళను ఉద్యోగాల నుంచి తీసేసి వాళ్ళకి అన్యాయం చేసిండు. అంటే బ్యాంకులు దండుకోవడం కోసం దళిత బంధు స్కీమ్ తెచ్చిండు. దళిత బంధు స్కీమ్ ద్వారా డబ్బులు రావు కానీ మాయ చేసి కేసీఆర్ డబ్బులు వస్తాయని చెప్పి దళిత ఓట్లు తీసుకోవడానికి కోసం చేస్తున్నటువంటి కుట్రను బయటపెట్టినటువంటి కొలుగురు రాజు మనతో ఉన్నాడు. జనం టీవీ హుజరాబాద్ నుంచి వెళ్ళి లైవ్ చూస్తున్నారు. మరిన్ని వార్తల అప్డేట్ కోసం జనం టీవీ తెలుగుని సబ్స్క్రైబ్ చేసి లైక్, షేర్ మరియు కామెంట్ చేయండి.